గెలిచిన దగ్గర నుండి ఈ క్వశ్చన్ పెడతానే ఉన్నాం సార్. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని సిపి గారు అన్నారు. అసలు ఎప్పుడు దాకా ఎందుకు ఆపారు, అసలు ఎక్కడ దాకా చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడులో కంప్లీట్ చేస్తారు, స్పష్టమైన హామీ ఇవ్వాలి సార్. దీనికి కూడా ఎప్పటి నుంచో పెడుతున్నారు స్టార్ట్. నాకు ఎప్పుడు కౌన్సిల్ జరిగి ఇదే క్వశ్చన్ నాకు అయిపోయింది కదా సార్. ఎన్ని సార్ వచ్చారు, టెంకాయ కొట్టారు, ఎన్ని క్లియర్ అయిపోయినాయి. ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎలక్షన్స్ కన్నా ముందు వరకు ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసేయడం జరిగింది. తర్వాత మరి ఇంకా రిమైనింగ్ సైడ్ కూడా ఈ డాక్యుమెంట్లు అన్ని తీసుకున్నాము. రిమైనింగ్ వర్క్ చేయాలి. సిపి గారు మొన్న అంత ముందు కౌన్సిల్ అయిపోతుందమ్మా స్టార్ట్ చేస్తాము అయిపోతుంది అన్నారు కదా సార్. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు కౌన్సిల్ ఉన్నా చేస్తాము అయిపోతుంది అన్నారు. మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ కూడా మరి అది డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఎప్పుడు సార్? మా పదవి కూడా అయిపోయింది, 2 సంవత్సరాలు ఇది కూడా అయిపోయి మీరు చేస్తారేమో నాకు అర్థం కావట్లా. ఎప్పుడు కౌన్సిల్ స్టార్ట్ అయిన దగ్గర ఇప్పుడు యాక్చువల్గా అదే అంటే నెహ్రూ నగర్ దగ్గర ఇప్పుడు మరి ఇంతకుముందు ఆర్యూబీ అనుకున్నారు, ఇప్పుడు మరి ఆర్ఓబీ అంటున్నారు. దాని అలైన్మెంట్ ఎలా వస్తుందో చూసుకున్న తర్వాత అని చెప్పి మధ్య డిస్కషన్ లో అది అందుకోసం కొంచెం డిలే అయింది. అలైన్మెంట్ అక్కడ ఫిక్స్ కావాల్సింది సార్. అది ఇంతకుముందు ఆర్యూబీ అనుకున్నారు సార్. అక్కడ సత్యమైన అందుకోసం అలైన్మెంట్ ఎలా వస్తుందో చూసుకుని అని చెప్పి అది ఉంది మేడం ప్రపోజల్లో. అది ప్రపోజల్లో ఉంది. వాళ్ళ ఇంజనీరింగ్ సైడ్ నుంచి రైల్వే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఇస్తే అంటే ఇప్పుడు అలైన్మెంట్ మారుతుంది మేడం. ఇందుకు మనం ఏవైతే అంటే ఇప్పుడు సంజయ్ ఎప్పటి నుంచి అంటున్నారు. కొబ్బరికాయ కొట్టారు, కొట్టి కూడా దాదాపు 3 సంవత్సరాలు దాటింది. మా పనిలో అయిపోయింది. చేస్తాం 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 ఇదే క్వశ్చన్ నేను పెట్టేది. అంటే సంజీవ్ దగ్గర అదే గేట్ దగ్గర ఇంతకుముందు ఆర్యూబీ అనుకున్నాం మేడం. అయితే ఇప్పుడు ఆర్ఓబీ ఉంది, దాని అలైన్మెంట్ మారుతుంది అంటున్నారు. అందుకోసం అలైన్మెంట్ ఫైనల్ అయితేనే వెంటనే స్టార్ట్ చేస్తారు.